ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 10వ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగిలిన రంగాలను ఎంత ఘోరంగా నడుపుతున్నారో అని ప్రభుత్వానికి చురకలంటించారు. 10th పరీక్షల నిర్వహణలో చంద్రబాబు, లోకేష్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. జరిగిన తప్పులను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా తూర్పారబట్టారు. సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ 10th పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. కూటమి పాలనలో విద్యారంగం భ్రష్టు పట్టిపోయిందన్నారు. పాలకుల అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. 10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నారని, వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతోంది. 6.14 లక్షల మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఎక్స్లో పోస్టు చేశారు వైఎస్ జగన్. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారని అన్నారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ తప్పుల కారణంగా ట్రిపుల్ గురుకుల జూనియర్ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. చంద్రబాబు, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ నిలదీశారు వైఎస్ జగన్. అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే కూటమి సర్కారు బేలతనం బయటపడిందని, ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయని గుర్తు చేశారు. అయినా సరే తప్పులను సరిదిద్దుకోకపోవటం మీ అసమర్థతకు నిదర్శనం కాదా అని సీఎం చంద్రబాబును నిలదీశారు జగన్. రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే దెబ్బతీశారని మండిపడ్డారు. స్కూళ్లలో నాడు నేడు, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన, ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారని దుయ్యబట్టారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మఒడిని రద్దు చేశారని, ఇప్పుడు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఇక చంద్రబాబు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవటానికి వీల్లేదన్నారు జగన్. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. తుది ఫలితాలు వచ్చేంత వరకు 10th మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపివేయాలన్నారాయన. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్ మొదలు అందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.